ఆద్య చాలు 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 ఆగు. చూడు బ్రో, ఇదిగో నీకు నా ఫ్రెండ్లీ అడ్వైస్. ఏంటో ఇప్పుడే కాదు, ఇదే కాదు, నువ్వెందులోనూ నాతో గెలవలేవు. కాబట్టి ఇకపై ఎప్పుడు నన్ను రెచ్చగొట్టకు, అర్థమైందా? ఆవిడ లాంటి పేడ లాంటి అడ్వైసెస్ ఇస్తుంటే చూస్తూ స్టాచ్యూలో నించుంటారేంటి సార్? చెప్పండి. ఈ రామా ముందు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎగిరెగిరి పడితే వాళ్ళని హాకీలో చేతులు విరిచి కూర్చోబెట్టాను కదా, అది చెప్పండి సార్. ఆద్య అవును, ఇదిగో మా రామా పవర్ గురించి నీకు తెలీదు. ఏమనుకుంటున్నావు? రామా ఇక్కడ. అవతల ఆయన భార్యకి భజన చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏంటి కోబ్రో పవరా? ఆ పవర్ ని మా ఆద్య కస కస పొట్టు చేసి మూసేస్తుంది. ఈయనతో డబ్బా కొట్టించడం కాదు, దమ్ముంటే ఇప్పుడే ఇక్కడే నీకు నాకు పోటీ పెట్టుకుందాం. లాగొద్దు లాగొద్దు, పోటీ ఏంటో చెప్పు, నువ్వు నేను తేల్చుకుందాం. ఆద్య ఆద్య ఇదిగో అటు చూడు, ఉట్టినే పోటీ. ఉట్టి పోటీ సరే, పందెమేంటి చెప్పు. నేను గెలిస్తే నేనేది చెప్తే అది నువ్వు చేయాలి. ఓహో, మరి మా రామ గెలిస్తే కాదు, మా రామ గెలుస్తుంది, అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు. ఏం చేయాలో చెప్పమనండి, ఐఎమ్ రెడీ. నువ్వు ఎన్నైనా చెప్పు జానకి, నేను తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టడం అనేది జరగదు. కానీ నువ్వు నా వెంట వస్తే ఆనందంగా తీసుకుని వెళ్తాను. నేను గెలిస్తే నువ్వు ఈ ఊరు శాశ్వతంగా వదిలిపెట్టి అమెరికా వెళ్ళిపోవాలి. పోతావా లేదా పందెం నుంచి పారిపోతావా? డిసైడ్ చేసుకో. రామా, ఇది పందెమా రామా? కోబ్రో ఏం చెప్తుందో చూడు రామా, చెప్పు తనకి చెప్పు. ఉండు బ్రో. ఆద్య ఈ పందెం వద్దు, ఏమొద్దు, నువ్వు ఒప్పుకోకు ప్లీజ్ ప్లీజ్. ఒప్పుకుంటున్నాను శ్రీను. అయ్యో, ఒప్పుకుంటున్నాను. మరోసారి ఆలోచించు, తర్వాత మాట తప్పకూడదు. నేను ఓడిపోతే ఒక్క క్షణం కూడా ఈ ఊర్లో ఉండను. ఆద్య 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 నేను చెప్పేది విను. నేను రెడీ. అది కదా బామ్మర్ది, జానకి చెల్లెమ్మ తనతో లేదని బావగారు పండగ చేసుకోవట్లేదు, ఇది పాయింటే. కానీ నా పద్మం నాతోనే ఉంది, నీ పార్వతి నీతోనే ఉంది, మరి మనం పండగ చేసుకోవాలి కదా. పండగ పూట ఇలా పొలం పని చేయాల్సి వస్తే అన్యాయం కాదు. అది కూడా ఏంటి, ఇదిగో ఈ బట్టలో. పద్మ, అన్నయ్య మీరెప్పుడు వచ్చారు? మేమొచ్చిన సంగతి పక్కన పెట్టు, నువ్వు చేస్తున్నది చాలా బాగుంది.
అక్కడ అన్నయ్య నువ్వు లేకుండా పండగ లేదని బాధపడుతుంటే ఇక్కడ మా అన్నయ్య లేకుండా నువ్వు హోలీ ఆడుకుంటున్నావా? లేదు పద్మ, నేను హోలీ ఆడలేదు. ఆడకుంటే ఈ రంగులేంటంట? ఎవరైనా దారిలో వస్తున్నప్పుడు చల్లనొచ్చు కదే. కరెక్ట్ అన్నయ్య. మన తోటలో పనిచేసే పిల్లలు హోలీ ఆడుకుంటున్నారు, చూసుకోకుండా నా మీద చల్లేశారు. అరే ఆద్యారామాలు ఉట్టి దగ్గర ఉన్నారే. పదండి పదండి, మనం కూడా వెళ్దాం. రాచలమ్మా రావే. అత్తయ్య, మావయ్య, బాబాయ్ అందరూ వచ్చారా? నా గెలుపుని ఆద్య ఓటమిని చూడటానికి ఎవ్వరూ లేరు అని ఫీల్ అయ్యాను. మీరొచ్చారుగా, ఇప్పుడు ఇంకా హ్యాపీ. నువ్వు గెలవడం ఏంటి, ఆద్య ఓడిపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఉట్టి కొట్టడానికి బెట్టు వేసుకున్నాం మావయ్య. ఓహో, అందులో నేను గెలిస్తే రామా నేనేం చెప్తే అది చెయ్యాలి. కానీ నేను గెలుస్తానుగా. ఆట మొదలవ్వక ముందే గెలుపు గురించి మాట్లాడొద్దు, గెలిచాక మాట్లాడు. ఇదంతా కాదమ్మా. రామా గెలిస్తే నువ్వేం చేస్తావు అది చెప్పు. ఈ ఊరు వదిలిపెట్టి శాశ్వతంగా అమెరికాకి తిరిగి వెళ్ళిపోతాను. అయితే ఆద్య ఓడిపోయినట్టే. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? ఉన్నమాట చెప్తున్నాన్రా. మన రామలక్ష్మి బారెడు హాకీ కర్రతోనే గ్రౌండ్లో చెడుగుడు ఆడుకునే మనిషి అది. తనకి ఉట్టి కొట్టడం, ఆద్యని ఓడగొట్టడం, తనని అమెరికాకి వెళ్ళగొట్టడం పెద్ద లెక్కేం కాదురా. సరే సరే, నా భార్య చెప్పిందని కాదు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాం. నేను జడ్జిని, మీరంతా పబ్లిక్ అనమాట. ఓకేనా? సరే సరే, ఇప్పుడు రామా గెలుస్తుంది అనే వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 4 అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్, దించండి దించండి. ఇప్పుడు ఆద్య గెలుస్తుందని వాళ్ళు చేతులు ఎత్తండి. బ్రో, అరే, 2 చేతులు ఎత్తకూడదమ్మా, ఒకటే చెయ్యి ఎత్తాలి. 2. ఎన్ని ఎత్తినా తక్కువే నెయ్యి. ఓకే. నేను మాత్రమేనా చెయ్యెత్తింది? ఆద్య ఓడిపోతే తను అమెరికా ఏమో కానీ నా బతుకు అస్సాం అయిపోతుందే. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు పోటీలో 3 సార్లు పరిగెత్తాలి. అర్థమైందా? ఎవరు కొడితే ఉట్టిని వాళ్ళు గెలిచినట్టు లెక్క.
ఆడదామా ఆ కర్రలకి బామర్ది నువ్వు నీళ్ళు కొట్టు ఇదిగోమ్మా తీసుకో పార్వతి మీరిద్దరు ఆ తాళ్ళు లాగుతా ఉండండి ఆద్య అలాగే. బామర్ది నువ్వు నీళ్లు కొడతా ఉండు అది రండి కమాన్ రామా కమాన్ రామా కో బ్రో ఏంటి ఏంటి బ్రో ఈ గేమ్లో రామలక్ష్మిని ఓడిపోమని చెప్పు బ్రో బ్రో నా పెళ్ళాన్ని నేను ఎలా ఓడిపోమని చెప్తాను చెప్తే ఇంకేమైనా ఉందా ఆద్యాన్ని అమెరికాకి పంపించడం ఏమో కానీ నన్ను అండమాన్ నికోబార్ దీవులకి పంపించేస్తుంది సారీ బ్రో ఈ విషయంలో నేనేం చేయలేను ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకూడదు నువ్వు అంతే బ్రో కమాన్ రామా కమాన్ కమాన్ రామా అమ్మయ్యా ఉఫ్ అమ్మయ్యా లాభం లేదు పార్వతి కింద కొదులు. ఆట అంటే ఆటే. ఇదిగోమ్మా ఇటు 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 నువ్వు పక్కన పో ఇప్పుడు ఆద్య ఇదిగో తీసుకోమ్మా నువ్వు రామా నువ్వు అటు వెళ్ళమ్మా అబ్బో వెళ్ళమ్మా ఆద్య ఆత పుట్టు పార్వతి ఇది పట్టుకో. రే ఆద్య రామా ఆద్య కమాన్ ఇదేంటిదిగా ఎర్ర కలర్ ఒకటే కలుపుతున్నావు? ఇది ఎర్ర కలర్ కాదు, ఎర్ర కారం పార్వతి. ఎందుకు? ఆద్యని ఓడగొట్టి అమెరికాకి వెళ్ళగొట్టడానికి.
వద్దొదినా. ఇది దాని కళ్ళల్లో కొడితే దాని గెలుపుకి బ్రేక్ పడిపోతుంది కదా, అందుకే కలుపుతున్నాను. అయ్యో గేమే. షో. వద్దొదినా. షో. నువ్వు ఉండు. షో. అబ్బా మంట 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 నాన్న అమ్మో మావయ్య ఆ, మంట అమ్మో మండిపోతుంది నాన్న అమ్మో మంట నాన్న మండిపోతుంది ఏమైంది నాన్న? కారం అమ్మో మంట కళ్ళలో కలర్ పడినట్టుంది, అందుకే కారం లాగా మండుతున్నట్టుంది. అయినా మిమ్మల్ని ఎవరండి ఎదురుగా నించోమన్నది? వెళ్ళలా పక్కన రండి, పోండి. అమ్మో మంట అన్నయ్య, ఆ, చెల్లమ్మ కడుక్కోండి. మంట కారం అమ్మో ఆ, ఆ, ఉమ్, ఆ. అబ్బా నాన్న అబ్బా ఏమైందన్నయ్య? ఏదో కారం నీళ్ళు కంట్లో పడినట్టున్నాయమ్మా ఆ, అబ్బా, బాబు, మంట ఇలా రండి, నేను చెప్తాను. అబ్బా ఆ, అమ్మ వాళ్ళు ఉట్టి లాగుతున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు నా ఆద్య ఖచ్చితంగా గెలుస్తుంది. మొహం మీద కొడతావేంట్రా నీళ్లు? అంటే కష్టపడి ఉట్టి లాగుతున్నారు కదమ్మా, ఈ ఎండకి ఎండిపోకూడదని కొడుతున్నాను. అంతే అంతే. ఛీ! అత్తయ్య, వీళ్ళిద్దరూ ఏం పందెం వేసుకున్నారో తెలుసా? రామలక్ష్మి గెలిస్తేనేమో ఆద్య ఇండియా వదిలి వెళ్ళిపోవాలంట. ఆద్య గెలిస్తే రామలక్ష్మి ఏం చెప్పినా చేయాలంట. నాకెందుకో భయంగా ఉంది అత్తయ్య. ఏం చేయాలి అత్తయ్య? ఓ టైం అప్. టైం అయిపోయింది కానీ ఇటువమ్మా. ట్రై చేశారు కానీ ఇద్దరు కొట్టలేకపోయారు. తొండి తొండి తొండి, ఈ ఆట అంతా క్యాన్సిల్. రేయ్ ఏమైందిరా? సీను ఏమైందిరా? చూడు మావయ్య, రామలక్ష్మి ఆడుతున్నప్పుడు ఉట్టినేమో కిందకి దింపారు, ఆది ఆడుతున్నప్పుడు పైకి లాగారు.